మొత్తానికి మన బర్త్డే గర్ల్ రెడీ. బాహుబలి తాళి బాహుబలి పెద్ద జంగల్ లాగా ఉంది నిజంగా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా యానిమల్ మందేమో అని టేస్ట్ బాగుందని చెప్పి గప్ప తిన్నా ఆయాసం వస్తుంది. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే లాస్యా. సో హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డియర్ లాస్యా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో ఈ రోజు లాస్యా బర్త్డే అనమాట. అండ్ లాస్యా బర్త్డే కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, అలాగే మా ఆయన కోసం కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. మీరు థంబ్నెయిల్లో చూసారు కదా ఎంత పెద్ద ప్లేట్ మంది ఉందో. సో ఈరోజు మందిలో కూర్చొని మా ఆయనతో మంది తినిపిస్తా, అదే అనమాట ఆయనకు సర్ప్రైజ్. అండ్ ఇంకా ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయో అవన్నీ మీరు వీడియోలో చూడండి. బికాస్ కూతురు బర్త్డే కాబట్టి వద్దనరు, ఖచ్చితంగా హీ విల్ ఎంజాయ్ అని అనుకుంటున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా, అంటే కొంచెం క్లీనింగ్ అదంతా ఉంది, అండ్ నేను రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి మేము ముందుకు వచ్చేస్తాను. ఈరోజు ఇంట్లో క్లీనింగ్ వచ్చేసి అగారో ఐకాన్ బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్తో చేస్తున్నాను. మనకు 1600 వాట్స్ పవర్ఫుల్ మోటార్తో అండ్ 24 కిలో పాస్కల్ సక్షన్ పవర్తో వస్తుంది. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ మోటార్ అండ్ హోమ్ క్లీనింగ్కి మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇది కంప్లీట్లీ డ్రై వ్యాక్యూమ్ క్లిట్ అండ్ ఇలా డ్రై వ్యాక్యూమ్ క్లీనింగ్కి యూజ్ అవుతుంది. దీంట్లో మనకు సైక్లోనిక్ సక్షన్ సిస్టమ్ ఉంది, దాంతోపాటు వేరియబుల్ సక్షన్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అంటే మినిమం టు మ్యాక్సిమం వరకు మనము సక్షన్ సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో మనకు ఇక్కడ హెపా ఫిల్టర్ని కూడా ఇచ్చారు. సో దీంట్లో 2 హెపా ఫిల్టర్స్ ఉంటాయి, ఒకటి ఫ్రంట్ సైడ్లో ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్లో ఉంటుంది. క్లీనింగ్ అయిన తర్వాత ఇక్కడ రిమూవబుల్ 1.5 లీటర్ డస్ట్ కలెక్టింగ్ కంటైనర్ ఉంది. దీనితో పాటు యాక్సెసరీస్లో మనకు మెయిన్ యూనిట్ ఉంటుంది. సో మెయిన్ యూనిట్తో పాటు ఇంకా యాక్సెసరీస్ ఒక ఫ్లోర్ బ్రష్, ఒక మల్టీపర్పస్ బ్రష్, ఒక క్రివిస్ హాజిల్, ఒక ఎక్స్టెన్షన్ ట్యూబ్, ఒక హోస్ పైప్ అండ్ మెయిన్ బాడీకి దీని లోపల ఏంటంటే డస్ట్ కలెక్షన్ ఛాంబర్ ఉంటుంది. దీనిపైన మనకు 2 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పవర్ బటన్ అండ్ పవర్ కార్డ్ రిట్రాక్షన్ బటన్. అంటే యూజ్ అయిన తర్వాత ఈ రిట్రాక్షన్ బటన్ని ప్రెస్ చేస్తే కార్డ్ అనేది మళ్ళీ దానంతట అదే లోపలికి రిట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ వెనకాల వచ్చేసి 360 డిగ్రీ స్వైవల్ వీల్ కూడా ఉంటుంది. సో మొత్తానికి ఇది ఒక మంచి సక్షన్ పవర్తో ఉన్న, చాలా కాంపాక్ట్గా ఉన్న, వాల్యూ ఫర్ మనీ అండ్ దాంతోపాటు చాలా డ్యూరబుల్గా ఉన్న ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. అండ్ మనకు 1 year వారంటీ కూడా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో కొనుక్కున్నాను అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో మన క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ మా కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇప్పుడు వస్తున్నారు. సో వాళ్ళు వచ్చే ముందు క్లీనింగ్ చేసేసుకున్న. టైం కూడా చాలా తక్కువ ఉంది, తొందరగా వెళ్ళి రెడీ అయిపోయి ముందుకు వచ్చేస్తాం. మన బర్త్డే గర్ల్ రెడీ. లాస్ట్ టైం రెడీ అయిపోయింది అండ్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. టచ్ వుడ్. మా బేబీ డాల్, మా బర్త్డే గర్ల్ ఎలా కనిపిస్తుందో డూ కామెంట్ మీ డౌన్. హ్యాపీ బర్త్డే లాస్యా. హ్యాపీ బర్త్డే లాస్యక్క. వీనికి జెలసీ. సో మేమందరం రెడీ అయిపోయినాము. ఇప్పుడు ఇంట్లోనే మేము కేక్ కట్ చేస్తాము, ఓకేనా? చలో లాస్ట్ వెళ్దాం దా.
సో లాస్యన్ అయితే పంపించేసాము, ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాము. దానివల్ల కొంచెం డల్గా ఉంది, అందరం రెడీ అయ్యాము ఇంట్లోనే చేస్తున్నాం. బట్ యాక్చువల్లీ మేము ఒక మంచి ప్లేస్ రెడీ చేసామన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ చిన్నగా డెకరేషన్ చేసి మొత్తానికి ఒక బర్త్డే సెటప్ అయితే చేసాము. సో బేసికలీ ఏంటంటే మేము బర్త్డే ఇంట్లో చేసి డిన్నర్ బయటికి వెళ్ళి చేసేవాళ్ళం ఇంతకుముందు. లేదంటే అంటే పెద్దవాళ్ళంటే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడే కేక్ కట్ చేసి తింటాం. బట్ పిల్లలకి ఏంటంటే కొంచెం డెకరేషన్, ఒక మంచి యాంబియన్స్ కావాలి కదా. సో ఈసారి మేము ఉండేది బోయిన్పల్లి. సో మా ఇంటికి దగ్గరలోనే, అంటే సుచిత్ర హార్డ్లీ ఒక 3 kilometers సుచిత్ర సర్కిల్లో ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ ప్లేస్ నేను దొరికిందనమాట నాకు. సో అక్కడే బర్త్డే సెలబ్రేషన్ అండ్ మా డిన్నర్ కూడా, సో ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. అండ్ ఇంకా దాని గురించి మాట్లాడడం కాదు, డైరెక్ట్ అక్కడికి వెళ్తాం. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే లాస్య! బాగుందా? Did you like the surprise? Yes. So happy birthday. And this is the decoration and all the balloons for you. సో వచ్చేసినాం మేము, అండ్ ప్లేస్ చూసేసాను కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. లాస్యా బాగా హ్యాపీ ఫీల్ అయ్యింది. లాస్యా నీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజ్ బాగుందా? ఎవరు ప్లాన్ చేసింది తెలుసా సర్ప్రైజ్? చెప్పు. పెద్దమ్మ చేసిందా, పెద్దప్ప చేసిందా? సర్ప్రైజ్ అన్ని పెద్దమ్మనే ప్లాన్ చేస్తాను, అందరికి తెలిసి ఇంట్లో. సో నైస్ శ్రద్ధ, వెరీ గుడ్. నేనే ప్లాన్ చేసిన, అబద్ధం ఏం లేదు. బట్ అన్ని సీక్రెట్ గా ఉండి ఈ ప్లాన్ అంటే చిన్నదే, బట్ షీ షుడ్ ఫీల్ స్పెషల్ అనేది అది మొత్తం అరేంజ్మెంట్ చేసింది మా ఆయన. అండ్ ఈ ప్లేస్ గురించి ఇంకోటి చెప్పాలంటే, అరౌండ్ మేమున్న తీసుకున్న అయితే అరౌండ్ 20 members ఆక్యుపై. సో ఇది బోయిన్పల్లి నుంచి జస్ట్ 3 kilometers, అంటే సుచిత్ర సిగ్నల్స్ ఉంది కదా, దానికి రైట్ సైడ్ జస్ట్ సిగ్నల్ క్రాస్ కాగానే రైట్ సైడ్ లో ఉంది. అండ్ ఇట్స్ కాల్ యానిమల్ పార్క్ మంది. బేసిక్ గా నేను మంది ఎడబడతాడు తినా. అండ్ దీని గురించి బాగా అంటే శ్రద్ధ చెప్పిన తర్వాత సర్చ్ చేస్తే మన అందరి ఫేవరెట్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇష్టం. వాళ్ళు వచ్చి ఇక్కడ తింటాం. సో మనకేంటంటే వాళ్ళు కూడా వచ్చి కంఫర్టబుల్ గా తినగలుగుతున్నారు అంటే 100% దిస్ ప్లేస్ ఇస్ గుడ్ అని చెప్పేసి అది చెప్పంగానే నేను అన్నా, అవునా వాళ్ళు తిన్నారంటే నిజంగానే ఫుడ్ ఆ ప్లేస్ మంచి ప్లేసే, చలో లెట్స్ గో అని చెప్పి నేను కూడా ఫిక్స్ అయ్యాను. వచ్చిన తర్వాత వి ఫెల్ట్ హ్యాపీ. అంటే బర్త్డే ఉంది అని చెప్పి శ్రద్ధ అన్నది, బర్త్డే ఉంటే 15% డిస్కౌంట్ ఇస్తారు. మనము అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో బర్త్డే సెలబ్రేషన్ ఉంది, ఇక్కడ వచ్చి మేము బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే బర్త్డే సెలబ్రేషన్స్ కి 15% ఆఫ్ చేస్తారు బిల్ పైన. అండ్ ఈ సుచిత్ర ఏరియాలో దగ్గరున్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు 10% ఆఫ్ చేస్తారు. సో ఇంకేం కావాలి. అండ్ అమేజింగ్, అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఇలాంటి ఒక అంబియన్స్ లో కూర్చొని అందరూ కూర్చొని తిందామని. అండ్ ఆ 15% డిస్కౌంట్ పక్కకు పెడితే మనం అంటే బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మళ్ళీ అక్కడ సెలబ్రేషన్స్ అయితే నేను అడిగితే ఏం కాదు వాళ్ళు అది కూడా అరేంజ్ చేస్తారు అని చెప్పి శ్రద్ధ చెప్పింది. ఇదంతా డెకరేషన్ కూడా అరేంజ్ చేస్తారు, బట్ ఓన్లీ ఏంటంటే 1 day ముందు చెప్పాలి వాళ్ళకు. సో మేము 1 day ముందు కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. అండ్ మేము వచ్చే వరకు అంతా రెడీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నాన్ వెజ్ కాదు, వెజ్ ఆప్షన్ కూడా ఉంది. బికాస్ శ్రావణం కదా కాబట్టి అందరూ కొంతమంది వెజ్ తింటారు కాబట్టి వెజ్ మంది కూడా ఉంది. నేను ఫస్ట్ టైం వింటున్నా వెజ్ మంది. నిజంగా అసలు మంది అనగానే నాన్ వెజ్ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కదా, ఎందుకంటే మా మమ్మీ అసలు నాన్ వెజ్ తినదు. సో పార్టీలో మొక్కమే తినకుండా మేమందరం తినడం అనేది కరెక్ట్ కాదు. సో వెజ్ నాన్ వెజ్ ఉన్న దగ్గర ప్లేస్ అది కూడా మంది
వెజ్ లో దొరుకుతుందనగా నేను కూడా స్టర్న్ అయినా. సో వెజ్ తింటున్నారా? వెజ్ ఉంటదని చెప్పిన, తింటున్నా అని చెప్పిన. ఎస్, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా హ్యాపీ అని నాకైతే అంబియన్స్ అయితే సూపర్ నచ్చింది. అంబియన్స్ వదిలేదు, నాకు కడుపులో బాగా గాలుతుంది. ఆ ఫుడ్ జల్దీ తెస్తే తిందాం. రాగానే లాస్ట్ కళ్ళు పట్టుకొని రాగానే మంది స్మెల్ వచ్చింది, నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. అసలు నోట్లో నీళ్ళు ఎందుకు, ఇప్పుడు వస్తుంది కదా మంది. మేమేం ఆర్డర్ చేస్తున్నాము, మేమేం తింటున్నామో అది కూడా మీకు చూసేయండి. Happy birthday, dear Lasya. Happy birthday to you. వెజ్ కూడా సూపర్ ఉంది. వెజ్ ఏమో, నాన్ వెజ్ అయితే జబర్దస్త్. నాన్ వెజ్ మీద నేను వెజ్ బాగుంది అంటున్నా అంటే నిజంగానే వెజ్ బాగుంది. అదిరిపోయింది. తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఈ ఫిష్ ని మాత్రం ట్రై చేయండి. ఫిష్ అండ్ చిప్స్ ఇది వండర్ఫుల్, చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు చూసినా స్టార్టింగ్ కొంచెం తిన్నా అట్లా వెళ్ళిపోతుంది. ఫుల్ బోన్లెస్ ఫిష్. ఇది చికెన్ సుక్కా. నేను ఫుడ్ నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరైనా వచ్చి ఫుడ్ ట్రై చేయాలంటే కమెంట్ ట్రై, ఇట్స్ వెరీ గుడ్. బాహుబలి థాలీ, బాహుబలి థాలీ, మహారాజా థాలీ ఇవన్నీ వినడమే గానీ బాహుబలి మంది అనేది దీనికి పేరు ఇవ్వచ్చు మనం కదా. యానిమల్ పార్క్ మంది అంటే నిజంగానే పెద్ద జంగల్ లాగా ఉంది నిజంగా. అన్ని రకాల ఇంత మంది ఉంటే మాత్రం ఇది వర్తే. ఎందుకంటే దీంట్లో రైస్ ఇవన్నీ స్టార్టర్స్ కాదు, ఇవన్నీ ఒక్కొక్కటే. రైస్ అనేది అన్లిమిటెడ్. ఇది ఫినిష్ అయ్యాక మళ్ళీ రైస్ పెట్టమంటే పెడతారు కాబట్టి ఇట్స్ వర్త్ కదా. స్టార్ట్ చేద్దామా? చాలా బాగుంది టేస్ట్. నేను ఆప్షన్స్ పెట్టారు కాబట్టి తినేస్తున్నా నేను. ఎంత జ్యూసీ, చాలా సాఫ్ట్ ఉడికింది. అనిమల్ మంది అంటే మాత్రం ఉండాలి. యానిమల్ మందేమో అని టేస్ట్ బాగుందని చెప్పి గప్ప తిన్నా, ఆయాసం వస్తుంది. ఇంతగానం మిగిలింది. అన్లిమిటెడ్ అంటే మేము చెప్పినది ఈ అన్లిమిటెడ్ దాంట్లోకి ఇంకా చాలా మిగిలింది. సో స్టార్టింగ్ ఏమనుకున్నాం అంటే 8 members 9 members ఉన్నాం కదా, ఇది అయిపోతుంది మళ్ళీ కొంచెం తెప్పిస్తామేమో అనుకున్నాం. ఇంకా ఇంతగానం మిగిలినది. వామ్మో, నిజంగానే జంగల్ అంటే క్వాంటిటీ అంత ఉంది అన్నమాట. బాగుంది. మేమైతే క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇక్కడ సర్వీస్, హాస్పిటాలిటీ. నేను ఇంట్లో కూర్చొని తింటే ఎలా ఉంటా అలాగే ఉన్నా, నిజంగా చెప్తున్నా. నిజంగా చాలా బాగుంది. ఇంట్లో కూర్చున్నట్టే ఉంది. అండ్ ఇంత తిన్న తర్వాత అట్లా పడుకున్నారు మనుషులు అక్కడ. చూడు బర్త్డే గల్ చూడు. సో అది హాలత్ అన్నమాట. ఈ మందేమో గానీ ఈ తినే లోపల చుట్టుపక్కల మంది ఎంత మంది తింటారు చూడు. ఈ మంది ఒక్క సుట్టేసుకోవా ఎంత మంది ఉన్నారో మంది తిన్నికి. కాదు, జంగల్ మొత్తం బూకే షేర్ ఉంటాడు. అంటే ఆకలితో ఉన్న పులులు, సింహాలు, మేకలు అన్ని అందరూ అన్ని రకాల మనుషులు వస్తారు. ఎంతమంది వచ్చారు చూడు మంది తిని. ఇక్కడ ఉన్న మంది తిని ఇంకెంతమంది వచ్చారు. 11 అయితే లేదు. నీ అవ్వ ఏం బర్త్డే పార్టీ తల్లి. అమ్మో, గంట లేస్తలే లేదు ఇడికెళ్ళి. కాదు, నేను ఏమంటున్నా, ఇంత మంచి ఫుడ్ పెట్టిండ్రు, పండుకోనికి ఒక గంట ఏదన్నా సో చేసినా బాగుంటుండే కదా. ఏమో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఇంకా డెజర్ట్ ఉంది. డెజర్ట్ నేను పోతా.
సో మొత్తానికి మా లాస్యమ్మ బర్త్డే చాలా అంటే చాలా బ్యూటిఫుల్లీ సక్సెస్ఫుల్లీ అండ్ చాలా గ్రాండ్ గా అయింది. అండ్ గ్రాండ్ గా అంటే మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాము. అండ్ వెనకాల చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లోనే సెలబ్రేట్ చేసాము. వి జస్ట్ లవ్డ్ ఇట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. దానికన్నా ఎక్కువ ఏం చెప్పాను, ప్లేస్ బాగుంది, అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, అందరికన్నా ఎక్కువ బాగా పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. రిలాక్స్ గా కూర్చొని మేము ఎంజాయ్ చేసాము. ఎంత మంది ఉన్నా మంది కూల్ గా కూర్చొని తిన్నాము. సో ఒకవేళ ఈ ప్లేస్ నచ్చితే ఇక్కడికి వచ్చేయండి, మీకు డీటెయిల్స్ పెడతాను. సో మొత్తానికి మా నీ వీడియో అయిపోతుంది కానీ ఇక్కడ తిండి తాగుడు అవుతానే లేదు. సరే, నువ్వే చెప్పినావు లాస్ట్ కి అరగడానికి లెమన్ సోడా మంచిగా కావాలంటే తీసుకొచ్చిండు. సో ఇది ఈ రోజు వీడియో. మా లాస్ట్ బర్త్డే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ రిలాక్స్ అయినాము. చర్స్. మీకు ఈ ప్లేస్ నచ్చితే కింద డీటెయిల్స్ పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేసి ఇక్కడికి రండి. అండ్ మా వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.